హలో ఫ్రెండ్స్, నెల్లూరు అనగానే మనకు గుర్తొచ్చేసేది, ముస్లిమ్స్కి అయితే గుర్తొచ్చేసేది నెల్లూరు రొట్టెల పండుగ. ఇదే ఈ రొట్టెల పండుగకి ప్రత్యేకత అయిన దర్గా ఇది. బారా షహీద్ బాబా అనే దర్గా అన్నమాట. ఇది చూడండి ఎంత పెద్దదిగా ఉందో, ఎంత ఫ్రీగా ఉందో. ఇప్పుడైతే ఫ్రీగా ఉంది, సీజన్లో అయితే కనుక చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ జనసంద్రోహాన్ని మనం తట్టుకోలేము. చూడండి కనబడేదే బారా షహీద్ బాబా దర్గా. సో దీనికి సరౌండింగ్ చూడండి ఎలా ఉందో. బయట వాతావరణం కూల్గా, పైన క్లైమేట్ అంతా కూల్గా ఉంది, చాలా బాగుంది. చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఇలా ఉంది. ఇది వచ్చేసి స్నానాల చెరువు అన్నమాట. ఇక్కడికి వచ్చేసి జనాలు రొట్టెలు తీసుకుని వచ్చి వాళ్ళ మొక్కుబళ్ళని తీర్చుకొని హ్యాపీగా తిరిగి వెళ్తుంటారు. ఇక్కడ స్నానం చేసిన ఆడవాళ్ళు వాళ్ళందరూ బట్టలు మార్చుకోవడానికి కనపడేవే బాత్రూమ్స్ అన్నమాట. అక్కడికి వెళ్ళేసి స్నానం చేయొచ్చు. చెరువు అంటే నీళ్ళంటే భయం ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి స్నానం చేయొచ్చు. ఇది పొద్దున్నే చాలా రష్గా ఉంటుంది. జనాలు ఇక్కడ వాకింగ్ ట్రాక్గా కూడా దీన్ని వాడుతుంటారు సరౌండింగ్, ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చాలామంది వస్తారు. పదండి ఇప్పుడు మనం బారా షహీద్ బాబా దర్గా దగ్గరికి వెళ్దాము. ఇది చెరువు నుంచి వెళ్ళే మార్గం అన్నమాట దర్గా దగ్గరికి. ఇవి చూడండి, వచ్చిన భక్తులు కానుకలు వేసుకోవడానికి పెట్టిన డ్రమ్ములు అన్నమాట ఇవి. ఇక్కడ ఈ డ్రమ్ముల్లో కానుకలు వేసి తమ మొక్కల్ని తీర్చుకుంటారు. ఇదే దర్గా. దీని ముందు చూడండి కట్టడాలు ఉన్నాయి కదా, ఇవి ఇనుపై ఐరన్ రాడ్లతో. ఇది మొత్తం టెంట్ అన్నమాట. అప్పుడు సీజన్లో జనాలు వస్తారు కదా, వాళ్ళ కోసం ఎండలు గిన్నెలు లేకుండా ఇది ఉజ్జు చేసుకునేది అన్నమాట. ముస్లిమ్స్ వాళ్ళందరూ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి. ఇది వచ్చేసి సయ్యద్ అహ్మద్ బాబా అని దర్గా. ఇది కూడా ఒక ప్రత్యేకత ఉన్న దర్గానే. దీనికి కూడా ఈ రెండు ప్రాధాన్యత అన్నమాట ఇక్కడ దర్గాలో. ఇది బారా షహీద్ బాబా దర్గా లోపల ముఖ చిత్రం అన్నమాట. ఇది చూడండి కనపడేది ఈ రెడ్ ఫోటో ఉంది కదా, ఇది దర్గా చాలా ఫేమస్ అన్నమాట. ఇది చాలా ఫేమస్, ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ మనం అనుకున్నట్టు జరుగుతాయని జనాలు చాలా నమ్ముతారు. ఇక్కడ జనసంద్రోహం ప్రతి రొట్టెల పండుగకి అసలు ఇక్కడ తట్టుకోలేము. ఈ మొత్తం ఇక్కడ బాబాతో ఉన్న వాళ్ళందరి మజార్లు అన్నమాట ఇవి. చూడండి ఇప్పుడు మనకు కనబడే ఈ దర్గాని, బారా షహీద్ బాబా దర్గాని మిమ్మల్ని క్లోజ్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఫ్రీగా చూపించగలను, తర్వాత అయితే కనుక సీజన్లో అయితే కనుక చూపించలేము. చూడండి ఇక్కడికి వచ్చేసి మనం అనుకున్నట్టు జరుగుతాయని జనాలు చాలామంది నమ్ముతారు. బలమైన నమ్మకం ఉంది. ఇదేనండి చూడండి. ఇది వచ్చేసి వెనకాల అహ్మద్ బాబా దర్గా అని చెప్పా కదండి, దాని లోపల ముఖ చిత్రం అన్నమాట. చూడండి ఇది కూడా రెడ్ ఫోర్ట్తో ఎలా ఉందో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.